పౌలు గారు రెండో రాకడ కోసం చెప్పారు. ఏం చెప్పారు? జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, అబద్ధ బోధకులను తరిమేయండి. యాకోబు గారు మీరేం చెప్తారండి రెండో రాకడ కోసము? చాలా మోసం జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. పేతురు గారు ఏం చెప్పాడాయన? అబద్ధ బోధకులు వస్తారు, వాళ్ళు మీ యొక్క జోబులో ఉన్న డబ్బుల మీద వాళ్ళు కన్ను నిలుపుతారు, వారి యొక్క లోపల ఉన్నటువంటి ఈ ఆశలు ఏమి కూడా చంపుకోలేరు, వారితో జాగ్రత్త, వారి బోధలతో జాగ్రత్త, తరిమి కొట్టండి, మోసపోవద్దు. యోహాను గారి దగ్గరికి వస్తాం, మొత్తం 3 పత్రికల్లోనూ, యోహాను సువార్తలోను, ప్రకటన గ్రంథంలోను ఏం చెప్పాడు? మెలకువగా ఉండండి, మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండండి. యోధా పత్రిక మనందరికీ బాగా తెలుసు, మొత్తం దంచి కొట్టినాడు. చాలా జాగ్రత్త, దొంగ మెట్టల్లో ఉంటారు ప్రేమ విధుల్లో. మరి ఇంత క్రొత్త నిబంధనలో ప్రతి పుస్తకంలోనూ యేసుక్రీస్తు మొదలుకొని ఆయన ప్రవక్తలు, ఆయన అనుసరించిన వారు అందరూ మోసం జరుగుద్ది, జాగ్రత్తగా ఏంటి, ప్రతి ఆత్మను పరీక్షించుడి అన్నాడు. ప్రతి ఆత్మను పరీక్షించుడి అన్నాడు. ఏ ఆత్మను పడితే ఆ ఆత్మను నమ్మొద్దు అన్నాడు. మీరు యేసుక్రీస్తు దగ్గర ప్రారంభించి ఇంకో యేసుక్రీస్తుతో ముగిస్తారా? ఒక ఆత్మతో ప్రారంభించి ఇంకో ఆత్మతో ముగిస్తారా అని చెప్పాడు. అంటే ఇంకో యేసుక్రీస్తుతో ముగించేంత భయంకరమైన మోసం జరుగుతుంది. పరిశుద్ధాత్మతో ప్రారంభించిన వారు ఇంకో ఆత్మ చేత వారి జీవితాన్ని ముగించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి అని చెప్పకనే చెప్తున్నారు. హవ్వలాగా, ఆదాములాగా మోసపోవడం తప్ప ఆయన అన్నిసార్లు చెప్పిన తర్వాత మనం జాగరూకతతో క్రైస్తవ జీవితాన్ని ఉంచుకోకపోతే, బయట ప్రపంచం చెప్తున్నటువంటి భయంకరమైనటువంటి అబద్ధాల నుండి మన కుటుంబాన్ని మనం కాపాడుకోకపోతే, కుటుంబ వ్యవస్థలు, సంఘాలు దేవుని చిత్తానికి దూరంగా వెళ్ళిపోతాయి. ఆయన మనకు అనుగ్రహించేటువంటి ఆ అద్భుతమైనటువంటి సంతోష సమాధానాల్ని మనం ఎప్పటికీ పొందుకోలేని, అనుభవించలేని, అదేంటో కూడా తెలియనటువంటి పరిస్థితికి మనం వచ్చేస్తాం.